రేణిగుంట పట్టణంలోని తపస్య పాఠశాలలో 10వ తరగతి చదివిన వర్షినికి 600కి 595 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచినందుకు ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభను కనబరిచినందుకు పాఠశాలకు తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణమని అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. మంచి క్రమశిక్షణ విద్యను బోధించిన ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఐఎమ్ విక్రమ్, కరెస్పాండెంట్ ఆఫ్ డాక్టర్ బషీర్ తపస్య స్కూల్. చాలా హ్యాపీగా ఉంది. మండలంలోనే మన రేణిగుంటలో తపస్య స్కూల్ నెంబర్ 1గా నిలిచింది ఈరోజు 595 మార్క్స్తో. చాలా హ్యాపీ. డి వర్షిని అనే బాబుకి 595 రావడం జరిగింది. దీని వెనక కృషి చేసిన ప్రతి టీచరు, ప్రతి పేరెంటు, మా స్కూల్లో 100% రిజల్ట్ వచ్చింది. మొత్తం 21 మంది హాజరయ్యారు 10th క్లాస్ ఎగ్జామ్స్కి. 21కి 21 మెంబర్స్ హ్యాస్ పాస్డ్. అండ్ అన్నిటికన్నా హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే 50% ఆఫ్ స్టూడెంట్స్కి 560 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చింది క్లాస్ రూమ్లో. ఇది వెరీ వెరీ హ్యాపీ. లైక్ చాలా మందికి 560 మార్క్స్ దాటడం అనేది అయితే మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాగే పేరెంట్స్ ఓన్లీ మార్క్స్ అనే వెనకపడకుండా, నా రిక్వెస్ట్ ఏంటంటే అందరి పేరెంట్స్కి, పిల్లలు ఒక సంవత్సరం పొడుగునా స్కూల్లో ఉంటారు కాబట్టి వాళ్ళ సంవత్సరంలో ఏమేం చేస్తున్నారు, ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎలా నేర్చుకుంటున్నారు అనేది చూసి వాళ్ళని ఆ రంగాల్లో ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. ఇది మా సైడ్ నుంచి మా రిక్వెస్ట్. ఆటోమేటిక్గా ఆటలు పాటలు అన్నీ బాగుండే పిల్లలు, మేము ఇక్కడ గమనించింది ఏంటంటే తపస్య స్కూల్లో చదువుల్లో కూడా ముందే ఉంటారు, వెనకైతే ఉండరు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు అనౌన్స్ అగైన్, మండల్ లెవెల్లో మా స్టూడెంట్ డి వర్షిని ఫస్ట్గా నిలబడడం అండ్ 595 మార్క్స్ రావడం కూడా రేణిగుంటలో ఇదే ఫస్ట్ అని చెప్తున్నారు. అండ్ వీఆర్ వెరీ యంగెస్ట్ స్కూల్ ఇన్ రేణిగుంట. సెకండ్ బ్యాచ్ ఇది మాకు 10th బ్యాచ్. లాస్ట్ 10th బ్యాచ్ మేము ఓన్లీ 4 మెంబర్స్తో రాయడం జరిగింది. ఈసారి 21 మెంబర్స్తో రాసాము. సెకండ్ టైంకే మాకు మండల్ ఫస్ట్ రావడం అండ్ దట్ టు 595 మార్క్ అనేది ఆ ఫీట్ అచీవ్ చేయడం, ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ అచీవ్మెంట్. ఆల్ ద క్రెడిట్ గోస్ టు స్టూడెంట్ వర్షిని అండ్ టీచర్స్ ఎవరైతే వాళ్ళ బిడ్డలు అనుకొని కష్టపడ్డారో పిల్లల కోసం, అందరి టీచర్స్కి, అడ్మినిస్ట్రేషన్లో ఉండే టీం అందరికీ కూడా, వాళ్ళు 5 గంటలకు వచ్చి గేట్లు ఓపెన్ చేసే వాళ్ళు పిల్లల కోసం నిద్ర మానుకొని పగలు రాత్రి కష్టపడ్డారు. అండ్ పేరెంట్స్, ఈ మీడియా ద్వారా పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా మమ్మల్ని నమ్మినందుకు. ఎందుకంటే యంగెస్ట్ స్కూల్ని నమ్మడం అంత ఈజీ కాదు. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ 10th ఉంది, ఎలా తీసుకొస్తారో అనే డౌట్లు ఏం పెట్టుకోకుండా మేము ఏం చెప్తే అది నమ్మి, మమ్మల్ని నమ్మి పిల్లల్ని మాకు అప్పచెప్పి ఈరోజు ఇది సాధించడానికి కారణమైన పేరెంట్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్.